హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కూరలు ఉండట్లేదండి, టమాటా పచ్చడి నూరుతున్నాను. టమాటా పచ్చడి ఎలా చేయాలంటే మీకు చేసి చూపించిన నేను ముందుగానండి స్టవ్ వెలిగించుకుని కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను. అయితే ఇగోండి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇందులో ఒక చిన్న దోసకాయ కూడా వేస్తానండి. ఇవిగండి మిరపకాయలు 2 ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకున్నాను. ఎందుకు వేసానంటే అవి ఏగేటప్పుడు చింది మన మీద పడకుండా ఉండటం కోసం మజ్జిగ ఇడిచి నూనెలో వేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేయించుతాను. ఇవి వేయించి తీసేసిన తర్వాత టమాటా ముక్కలు వేసేటప్పుడు అంటే నూనె వేసాను, పచ్చిమిరపకాయలు చింపి వేసాను, నూనె వేసే టమాటా ముక్కలు కూడా అందులో వేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. పచ్చిమిరపకాయలు వేగినాయండి, నేను తీసేస్తాను. ఇదిగోండి టమాటా ముక్కలు వేసాను కదా, ఇందులో ఒక చిటికుడు పసుపు వేస్తాను, కొద్దిగా ఉప్పు వేస్తాను. ఎందుకంటే కొంచెం నీరంతా పైకి వస్తుంది కదా. ఇదిగోండి టమాటా ముక్కలు, ఇదిగో పచ్చిమిరకాయలు ఏం చేసుకుని తీసేసుకున్నాను. టమాటా ముక్కలు ఇందులో వేసాను కదా, ఇదిగోండి నేను చక్కగా ఇలా తిప్పేసుకుని దీని మూత పెడతానండి. టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత చిన్నగా ఎంత అంటే ఇంత కొంచెం చింతపండు వేస్తాను, ఇందులోనే వేస్తాను. ఇందులో చింతపండు వేసి ఈ టమాటా ముక్కలన్నీ మగ్గ పెట్టుకున్న తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి. చింతపండు కూడా వేసుకున్నానండి, అది చక్కగా మగ్గుతుందనమాట. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో టమాటా పచ్చడి చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే మేము టిఫిన్ చేసుకుంటాం కదండి, వాటిలోకి పచ్చడి మామూలుగా ఇది అనుకోండి దగ్గు వస్తుంది, ఇది అనుకోండి అన్నంలోకి టిఫిన్లోకి రెండింటికి పనికి వస్తుందని చెప్పి చేస్తున్నాను అనమాట. ముక్కలన్నీ సగం వరకు ఉడికినాయి అనమాట. ఈ సగం కూడా ఉడకపెట్టుకుని చల్లారి పెట్టుకుంటాను, అప్పుడు పచ్చడి నూరుకుంటాను. ఎందుకంటే టమాటా రోటి పచ్చడి కరెక్టే, కానీ మిక్సీలో వేస్తాను కదా నేను, అదనమాట మ్యాటర్. అయితే ఈరోజు పచ్చడి చేయడం కారణం ఏంటంటే మేము టిఫిన్ చేస్తామండి, అందుకని ఆ టిఫిన్లో కూడా పనికి వస్తుంది కదా, అందుకని చేశాను అనమాట. గుళ్ళు, శనగపప్పు ఇలా చట్నీ చేయొచ్చు. ఈ పచ్చడి అనుకోండి మనకి 2 విధాలుగా పనికి వస్తుంది. అన్నంలోకి పనికి వస్తుంది, మనకి చట్నీల్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది, అది ఇడ్లీలోకి కూడా ఉపయోగపడుతుంది. వంటింట్లోనండి మరి ఇది ఎండ శాంతమైతే కనపడట్లేదు, అది మరి ఏ ఎండ అంటారు అర్థం కావట్లేదు. వంటింట్లోకి వచ్చి పడిపోవట్లేదులేండి, బయట వేస్తుంటే వంటింట్లో వంట చేయలేకపోతున్నాం అస్సలు నిలబడి, అదనమాట. అందుకని అంటే ఏదన్నా ఫ్రై చేస్తాను, అవి చేసేటప్పటికి లేట్ అయిపోతుంది కదా, అందుకని పచ్చడి చూపిస్తున్నాను ఈరోజు. టమాటా రోటి పచ్చడి అండి. ఇవి శుభ్రంగా మగ్గిపోయి చల్లారిపోయినాక మీకు నేను చూపిస్తాను. చాలామంది అండి ఈ ఎండకి భయపడిపోయి వంటింట్లో వంట చేసుకోలేకపోతున్నారు, కర్రీ పాయింట్కి ఎగబడుతున్నారు. మేము అట్లా కాదు కదా, చక్కగా వంట చేసి ఎండకు కూడా భయపడకుండా నిలబడి వంటింట్లో వంటలు చేసి మేము వండుకున్న కూరలే మీకు చూపిస్తున్నాం కదా. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా ముక్కలు చక్కగా ఉడిగిపోయినాయండి. ఈ ముక్కల్ని నేను స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకుని పచ్చడి నూరుకుంటాను. పచ్చడి నూరి అంతా రెడీ చేసి ఒక బౌన్స్లో పెట్టినాక మీకు నేను మళ్ళీ ఎలా పెట్టానని చూపిస్తాను. ఇప్పటి వరకు ముక్కలు ఇందులో వేయించాను, చక్కగా చేసిందంతా మీకు చూపించాయి కదా. ఇప్పుడు కూడా చక్కగా పచ్చడి నూరుకుని బౌన్స్లో పెట్టుకుని మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను స్టవ్ కట్టేసాను. ఇక ఎంతకన్నా ఉంచామనుకోండి ముక్కలు మాడిపోతాయి, పచ్చడి మన చేతికి రాదు, అందుకని కట్టేసే. ఇదిగోండి పచ్చడి నూరేసి ఇదిగో బౌన్స్లో పెట్టేసుకున్నాను. బాక్స్లో పెట్టానండి, బౌన్స్లో తొక్కడం నాకు వద్దు కానీ ఇదిగో బాక్స్లో పెట్టేశారనమాట. నేను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో టమాటా దోసకాయ పచ్చడి నూరానండి. ఇది చాలామంది తాలింపు కూడా చేసుకుంటారండి, కానీ నేనైతే చెయ్యను. ఎందుకంటే మనకి ఇడ్లీ కూడా కావాలి కదా, అలా తాలింపు చేసుకుని కూడా తినొచ్చు. నాకు నచ్చదండి, మీకు నచ్చితే మీరు చేసుకోండి. అయితే ఈరోజు ఈ పచ్చడితో ఈ వీడియోని ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. కూర కానీ చారు కానీ ఏదో ఒకటి పెట్టి మీకు చూపిస్తాను, అది తీసుకుని మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. ఇదిగో పచ్చడి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టమాటా దోసకాయ పచ్చడిని. బాయ్ అండి. ఇదిగో అండి ఇడ్లీ కూడా చేశాను, చట్నీ నూరా కదా, టమాటా పచ్చడి నూరాను, ఇడ్లీ చేశాను.